తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 2 హీరోగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఇప్పుడు ఒక సీనియర్ హీరోగా సెటిల్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఎందుకు తన కొడుకు అరంగేట్రం, తన కొడుకు డెబ్యూ మూవీ గురించి ఇంత ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టరీగా కనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తన చిరుత సినిమా దాదాపు 21 ఇయర్స్‌కే అతను డెబ్యూ చేశాడు. అయితే మహేష్ బాబు చిన్నప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఎన్నో సినిమాలు చేసినా కూడా సోలో హీరోగా రాజ్ కుమారుడు అప్పుడు కూడా ఆయన ఏజ్ ఆల్మోస్ట్ 22 ఇయర్స్. జూనియర్ ఎన్టీఆర్ అయితే దాదాపు బాలనటుడుగా చేసినా కూడా బాలరామాయణంలో సోలో హీరోగా వచ్చినటువంటి ఫస్ట్ మూవీ కూడా దాదాపు ఒక 20 ఇయర్స్‌కే అతను డెబ్యూ చేసేసాడు. ఆ తర్వాత మనం నాగ చైతన్య గాని, అఖిల్ గాని వీళ్ళు చూసుకుంటే ఆ నాగ చైతన్య కూడా 'జోష్' దాదాపు 23 ఇయర్స్, 24 ఇయర్స్ ఏజ్‌కే. అఖిల్ అయితే 21 ఇయర్స్ ఏజ్‌కే ఫస్ట్ మూవీ 'అఖిల్' మూవీ తీసేసాడు. సో, బట్ ఇంత అంటే వీళ్ళందరికీ ఎంత పరపతి ఉందో, ఇండస్ట్రీలో ఎంత రూట్స్ ఉన్నాయో, నందమూరి బాలకృష్ణ ఇంకా ఎక్కువుంటాయి. ఎందుకంటే నందమూరి తారక రామారావుకి కొడుకు అండ్ మరి మోక్షజ్ఞ నందమూరి తారక రామారావుకి మనవడు కాబట్టి, సో ఆల్రెడీ ఇండస్ట్రీలో మనవళ్ళో లేకపోతే కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, తారక రత్న లాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నోళ్ళు చూసే ఉంటారు కదా బాలకృష్ణ. అయినా గాని ఇంత టైం ఎందుకు తీసుకున్నారు ఎంట్రీ గాని? ఎందుకంటే మోక్షజ్ఞ 1994లో పుట్టాడు. అంటే ఇప్పుడు అతని ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకి ఒక యంగ్ లుక్ అనేది మెయింటైన్ చేయడం కెమెరాస్ వరకు బానే ఉంటది గానీ, ఇక పోను పోను కమింగ్ డేస్ నెక్స్ట్ 10 ఇయర్సే కదా ఎవరికైనా బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు 21లో వచ్చారండి. 21 వయసులో వచ్చారంటే మహేష్ అయినా, రామ్ చరణ్ అయినా, ఎన్టీఆర్ అయినా, ఆహ్, నాగ చైతన్య వీళ్ళందరూ ఫస్ట్ 10 ఇయర్స్ చాలా క్రూషియల్ వాళ్ళకి. ఫస్ట్ 10 ఇయర్స్‌లో ఒక 3, 4 బ్లాక్ బస్టర్‌లు గనక కొట్టుకోగలిగితే అదిరిపోతది. ఆ తర్వాత 30 ఏళ్ల వయసొస్తది. 30 ఏళ్ల నుంచి ఒక స్టార్‌డమ్ ఉంటది. ఆ స్టార్‌డమ్ వాళ్ళని నెక్స్ట్ 20 ఇయర్స్ నడిపిస్తది. అదే జరిగింది గూడా. అందరి విషయంలో గూడా అదే జరిగింది. కానీ ఈ 30 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చినప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాలు బ్లాక్ బస్టర్ కొట్టినా గూడా ఒక సీనియర్ హీరో లుక్స్ వచ్చేస్తాయి గదా! ఆ సిట్యుయేషన్ వచ్చేస్తది. మీరు ఎంత మేకప్ వేసుకొని మెయింటైన్ చేసినా అందరూ మహేష్ బాబు లాగా మెయింటైన్ చేయలేరు గాబట్టి, ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఇండియాలోనే ఎవరు లేరు మహేష్ బాబు టైప్‌లో ఆ లెవెల్‌లో మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు. సో, ఇంక మిగతా వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? సో, ఇది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కూడుకున్నటువంటి విషయం అని క్లియర్‌గా అర్థమవుతుంది. 30 సంవత్సరాల వయసు గల నందమూరి మోక్షజ్ఞ డెఫినైట్‌లీ ఎప్పుడైనా గాని అల్టిమేట్‌గా కాన్సెప్ట్ అనేదే ముఖ్యం. సినిమాకుండేటువంటి కథ, దాని బలం, సినిమాకుండేటువంటి కాంటెంట్ ఏముంది అనేదే అల్టిమేట్‌గా కీ రోల్ ప్లే చేస్తది. కానీ వీళ్ళకి కావాల్సింది అది కాదు గదా! వీళ్ళకి ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అందరూ ఎక్సైట్ అయ్యేది ఎందుకు? తమ వారసుడు వస్తున్నాడు. తమ సీనియర్ ఎన్టీఆర్ మనవడుగా మోక్షజ్ఞ స్థిరపడాలి. బాలకృష్ణ కొడుకుగా ఒక పేరు తెచ్చుకోవాలి. లెగసీ కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఇదిలో ఉంటారు గాబట్టి మన వాళ్ళు. సో, దాని గురించి మాట్లాడుతున్నారు. అల్టిమేట్‌గా కాంటెంటే మాట్లాడుతది. కాకపోతే లుక్స్ గాని, లేకపోతే ఇది గాని ట్రోల్ మెటీరియల్ అవ్వకూడదని సిట్యుయేషన్స్ కూడా వీళ్ళకుంటాయి కాబట్టి, మరి ఎందుకింత లేట్ చేశారంటే, ఇతను మనోడు మోక్షజ్ఞ బేసిక్‌గా సినిమాల పట్ల అంత సూపర్ ఇంట్రెస్ట్ ఏం లేదనేసి ఇతను బిజినెస్‌ల సైడ్ ఎవరైతే ఈయన రెండో డాటర్ ఎవరైతే ఉన్నారో తను తన తండ్రితో ఉంటూ బాలకృష్ణ కూతురు తన తండ్రితో ఉంటూ ఈయన సంబంధించిన సినిమాలు గాని, స్క్రిప్ట్‌లు గాని, టీవీ షోస్ గాని, యాడ్స్ గాని ఇవన్నీ ఆవిడ చూసుకుంటుంటే మోక్షజ్ఞ ఈ బిజినెస్‌లకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, వేరే కంట్రీస్‌లో వీళ్ళకి బిజినెస్‌లున్నాయి. వాటికి సంబంధించి కాదు. ఇవన్నీ చూసుకుంటూ మనోడు బిజీగా ఉంటే ఇక ఆఖరికి ప్రెషర్ కంప్లీట్‌గా నందమూరి బాలకృష్ణ యొక్క ప్రెషర్ వల్లే మనోడు ఎంట్రీ ఇస్తున్నాడు సినిమాల్లోకి అనేది కనిపిస్తుంది. బట్ ఫస్ట్ డెబ్యూ అయినా కూడా ఎక్సలెంట్ డైరెక్టర్‌ని చూస్ చేసుకున్నారు ప్రశాంత్ వర్మని. సో, ప్రశాంత్ వర్మ తన ఆహ్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక మంచి రోల్‌ని ఒక మంచి క్యారెక్టర్‌ని, ఒక మంచి థ్రెడ్‌ని ఇస్తాడు మోక్షజ్ఞకని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు, నాకు నమ్మకం ఉన్నంత వరకు ప్రశాంత్ వర్మ మీద చాలా మంచి హిట్ అవుతది ఆ సినిమా. డెబ్యూలో ఫస్ట్ సినిమాతో ఎవరు కొట్టలేనటువంటి రికార్డ్స్‌ని డెఫినైట్‌లీ మోక్షజ్ఞ కొట్టబోతున్నాడు ఆ సినిమాతో. బట్ ఈ కాంటెంట్ వరకు నాకు ఎటువంటి డౌట్ లేదు. మనం ఎంచుకునేది ఏ వయసులో డెబ్యూ ఇచ్చినా కాంటెంట్ వరకు మాత్రం మనం సరిగ్గా ఎంచుకుంటే 60 ఏళ్ళకైనా మనం డెబ్యూ ఇవ్వచ్చు. కానీ లెగసీ మెయింటెనెన్స్ గావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఎట్లా మెయింటైన్ చేస్తాడు మనోడు మోక్షజ్ఞ అనేది ఒక ఛాలెంజ్‌గా మారే అవకాశం అయితే డెఫినైట్‌లీ ఉంది. ఎందుకంటే 30 ఏళ్ల వయసులో డెబ్యూ అనేది ఇట్స్ ఏ అన్‌రియల్ థింగ్.